20% ఎంత ఇస్తుంది. అవును. ప్లస్ కరెంటుని మనం వాడుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ ఈ 500 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెల్స్ మనం పెట్టించుకుంటే దీని ద్వారా ప్రొడక్షన్ మొత్తం మనం వాడుకోం. 200-300 యూనిట్లు నేను వాడుకుంటా, మిగతా 200 యూనిట్లు ప్రభుత్వానికి ఇచ్చా. అది ఎంత ఇస్తుందో తెలుసా ప్రభుత్వం? 2.5 రూపాయలు లెక్కేస్తుంది. కానీ ఇది ఒక 6 నెలలకు 5 నెలలకు వచ్చి ఈ డబ్బులని మళ్ళీ బిల్లులు అడ్జస్ట్ చేసేస్తాయి మన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా. 5 పైసలు సోలార్ వాళ్ళకి వెనక్కి ఇచ్చింది చూడాల నేను. ఎప్పుడో గతంలో ఇచ్చేవాళ్ళట. రెండో పాయింట్, నువ్వు పోని ప్రోత్సహించు. ఇప్పుడు ఆ సూర్య గారు కేంద్రం ఎందుకు సార్, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించవచ్చు కదా. చెప్పేది అదే, కేంద్ర ప్రభుత్వం డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 20% ఇచ్చి చెయ్యాలి. లేదు ఇప్పుడు నువ్వు అదేదో మేళాలు పెడతారు కదా, రియల్ ఎస్టేట్ మేళాలు, అట్లాగా మేళాలు పెట్టు. బ్యాంక్ వాళ్ళు, హౌసింగ్ ఫైనాన్స్లు వీళ్ళందరినీ కూర్చోబెట్టు. అక్కడికి ఎవరెవరికైతే సొంత బిల్డింగ్లు ఉన్నాయో వాళ్ళందరూ సోలార్ ప్యానల్స్ ఇక్కడ పెట్టించుకుంటే నీ కరెంటు బిల్లు పోద్దాయా అని చెప్పు. కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత వస్తుంది? ఒక ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళకి మినిమం 300 యూనిట్ల నుంచి మ్యాక్సిమం 700 యూనిట్ల దాకా అవుతుంది. 300 నుంచి 700 అవుతుంది. డూప్లెక్స్లు అయితే 700 అవుతుంది, ఇండివిజువల్ అయితే 300 అవుతుంది. ఈ కరెంట్ ఎందుకంటే ఫ్రిడ్జ్